రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి మీ అందరికి ఒక మంచి శుభవార్త. ఈ యొక్క ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటితో పాటు స్థానిక సంఘములో జరుగుతున్నటువంటి 21 రోజుల ఉపవాస కూడికలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఈరోజు మరి దేవుడు మీకు మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ఉపవాస కూడికలకు సంబంధించినటువంటి మెసేజెస్ అన్నీ కూడా లైవ్లో ఇస్తూ ఉన్నాం. మరి కూడిక 8 గంటలకి నైట్ స్టార్ట్ అవుతుంది కనుక మీరందరూ కూడా దయవుంచి ఈ యొక్క లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి, దేవుని యొక్క మహాశక్తిని అనుభవించే వారిగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో చూద్దాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయువాడు ఆయనే. నిజంగా ఈరోజు మనము అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నావేమో, శక్తిహీనమైన స్థితిలో ఉన్నావేమో. అయితే నిన్ను బలపరచు దేవుడు ఆయనే, బలాభివృద్ధిని కలుగ చేయువాడు ఆయనే. ఎందుకంటే శరీరము అలసిపోతుందండి. మానసికమైన ఒత్తిళ్లను బట్టి, అప్పుల భారాలను బట్టి, సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి ఆత్మీయ పోరాటాలను బట్టి, కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి, ఏం ప్రభా ఈ యొక్క అప్పులు ఇక నన్ను విడిచిపోవా, ఈ అప్పుల భారం నుంచి నాకు ఇంకా విడుదల లేదా, వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నాను, ఈ గృహము ఇంతటితోనే ఆగిపోయింది, బేస్ మట్టంతోనే ఆగిపోయింది, ఇక ఈ గృహము నేను కట్టించుకునే పరిస్థితి లేదా అని ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళండి. నా బిడ్డ చదువు మధ్యలోనే ఆగిపోయింది, నా మాట వినని స్థితిలో ఉన్నారు, వీరి యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, నా బిడ్డ వివాహము జరగకుండా ఎన్నో సంబంధాలు చూస్తున్నాను ఆగిపోతున్నాయి అని ఆలోచించి శరీరము సొమ్మసిల్లిపోయిందేమో, నీ శక్తి, నీ యొక్క బలము తరిగిపోతూ నువ్వు మానసికమైనటువంటి వేదనలో ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయవాడు ఆయనే. వయసు మీద పడే కొంది శరీరం ఏమవుతుందండి, బలహీన పడిపోతుంది, ఎముకలతో సహా అరిగిపోతాయి, మోకాటి నొప్పి వస్తుంది, కీళ్ల నొప్పులు వస్తాయి, రకరకాలటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తాం. అయితే నీ బలము బలహీనమైపోతుందేమో, నీ శక్తిహీనమైపోతుందేమో. క్రీస్తు యేసు నందు ఉన్న వారి యొక్క జీవము ఆయనలో దాచబడి ఉన్నది కనుక నీ అనారోగ్య పరిస్థితులు, నీ శరీరము అరిగిపోయినా సరే మరలా రీప్లేస్ చేయగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈ మాట విశ్వసించి నమ్మండి. నీ జీవము దేవునిలో ఉన్నది. నీ అవయములు అరిగిపోయినా సరే, కరిగిపోతున్నా సరే మరలా వాటికి బలమునిచ్చి నిన్ను ఆయన సన్నిధిలో వాడుకొనగలడు, ఆయన సహవాసంలో నిన్ను పెంచగలడు. నువ్వేదైతే పోగొట్టుకున్నావని తిరిగి పొందుకునే శక్తి ఇవ్వగలిగినటువంటి దేవుడు కనుక ఆయన అగ్ని అభిషేకము ఉపవాస కూడికల్లో మనం పొందుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా దయవుంచి ఈ ఉపవాస కూడికల్లో పాల్గొనండి. చక్కని అగ్ని వంటి వాక్కు రిలీజ్ అవుతుండగా రిసీవ్ చేసుకోండి, దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రార్థన విన్నపములకి విడుదల పొందుకోబోతున్నారు. ఇది జరుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానంను బట్టి నీకు వందనాలయ్యా. మా శరీరమును బట్టి అయా, మా యొక్క మానసికమైన ఒత్తిడులను బట్టి ఎంతో నలిగిపోయి అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డల్ని మీరు తాకండి, ముట్టండి. సొమ్మసిల్లిన వారికి బలము దయచేయండి, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయండి. ప్రతి అవయము రీప్లేస్ అయిపోను గాక. ఈ అవయము కుళ్ళిపోయింది, క్యాన్సరు అయ్యా, ఇక ఈ వ్యక్తి యొక్క స్టేజి
4th స్టేజ్, ఇక ఇతడు ఇక రోజుల మనిషే అంటూ డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వచ్చేమో, కానీ తండ్రి నీవు గొప్ప దేవుడివి, నువ్వు పరిపూర్ణవిడివి, పరిశుద్ధుడివి, శక్తిమంతుడివి, ఏదైనా చేయుటకు సమర్థుడువు ప్రభా. అయా మా యొక్క జీవము నీలో దాగి ఉన్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయా ఎవరైతే సొమ్మసిల్లి ఉన్నారో, శక్తిహీనులైపోయి ఉన్నారో వారిలో బలము, అభివృద్ధి, బలము రీప్లేస్ అవ్వును గాక. ఎముకల్లో బలము, కండరాల్లో బలము, నరముల్లో బలము, అయా మనస్సులో బలము యేసు నామంలో దిగును గాక. నీ సన్నిధి మేము అనుభవించదుము గాక. విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల, మూయబడిన గర్భాలు తెరవబడును గాక. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి. మా ఆత్మల చుట్టూ నీ కాపుదల ఉంచి మీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోనమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మా చుట్టూ నీ సన్నిధి ఉంచి ఉపవాస కూడికలన్నిట మీ సహాయం మాకు అందించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.